హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల సాయి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అండ్ బాగున్నారని కూడా అనుకుంటున్నా. అండ్ ఎక్కడికో పోతున్నారని చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరు నాకు తెలుసు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తా. ఇంతకు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తేనే మ్యాక్సిమం అర్థమవుతుంది అందరికీ. అండ్ మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ నా షార్ట్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి లాంగ్ వీడియో కూడా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. అండ్ ఇప్పుడు మేము పొలం దగ్గరికి వెళ్ళాం అనమాట. ఎన్ని డేస్ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా. షాన్విని చూడండి, అక్కడ అసలు ఆనందానికి అవధులు లేవన్నమాట. తనైతే ఎంత ఎగ్జైట్ అయిందంటే అసలు ఆ ప్రశాంతమైన గాలి, ఆ నేచరు, ఇంకా పల్లెటూరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. యాక్చువల్గా హైదరాబాద్లో అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది విలేజ్లో ఉండే ప్రశాంతత. అండ్ జనరల్గా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా కూడా నాటు వేస్తాం కదండి, పొలాలు స్టార్ట్ చేస్తాం కదా, ఇంకా సీజన్ కూడా వచ్చింది కాబట్టి. అండ్ నాటు వేసే ముందు ఇక్కడ మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం అనమాట. అంటే ఒక ట్రెడిషన్ లాగా అమ్మ వాళ్ళకి మా పొలం దగ్గర మైసమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది అనమాట. అక్కడ కొబ్బరికాయన కొట్టుకోవడం, లేకపోతే కోడినైనా కోసుకోవడం, ఇట్లాంటి ట్రెడిషన్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని నేనేమో కడిగి పసుపు అవన్నీ పెడుతుంటే మమ్మీ ఏమో కుంకుమ పెట్టుకుంటూ వస్తుందన్నమాట. అలంకరణ ఇంకా అవన్నీ కూడా చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకొని లాస్ట్కి ఇంకా కోడైతే కోసుకున్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసామండి. యాక్చువల్గా ఇంటికి వచ్చేసిన తర్వాతనే వంట అవన్నీ కూడా చేసుకొని తిన్నాం. నేనైతే సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అయితే అస్సలు నమ్మనండి. అండ్ ప్రీవియస్లో ఒక వీడియోలో కూడా చెప్పిన అవి ఎందుకో నాకు నమ్మబుద్ధి కాదు. కాకపోతే ట్రెడిషన్స్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అది ఏ ఒకేషన్లో అయినా కూడా ట్రెడిషన్స్ అంటే ఇష్టము, బట్ సూపర్స్టిషియస్ అయితే మాత్రం అసలు ఇష్టం ఉండదు. అంటే అది ఎవరి బిలీఫ్ వాళ్ళదిలేండి, నేను కాదనను. కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్తున్నా అంతే. అండ్ షాన్వి అయితే అండి అసలు తన ఆనందం ఇంకా చెప్పలేనమాట. జనరల్గా తనకి బయట తిరగడం అంటే కూడా చాలా చాలా ఇష్టము. ఎక్కువ ప్లేసెస్ తను చూడాలని అనుకుంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు కొంచెం బాటిల్ ఫీడింగ్ అయ్యేసరికి కష్టం అవుతుంది కదా బయటికి తీసుకెళ్తే అన్న ఒక్క ఇంటెన్షన్తో అయితే నేను ఎక్కువ అంటే బయట ప్లేసెస్కి అంటే దూరం ప్లేసెస్కి తీసుకెళ్ళాను అనమాట. మొత్తానికి మేము వెళ్ళిన పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అట్లా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా డైరెక్ట్ అక్కడే కుక్ చేసుకుందామని చెప్పేసి. అండ్ మమ్మీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట నిన్న. యాక్చువల్గా కొంచెం కోల్డ్ అయి ఉండే, కానీ ఇంకా వంట నేనే చేసిన అనమాట నిన్న. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఇప్పుడు కూడా ఆకలి అవుతుందండి యాక్చువల్గా. అండ్ ఫైనల్గా నేను మీతో ఒక్క క్వశ్చన్ అయితే అడగాలని అనిపిస్తుంది. అదేంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా వీడియోస్ నుంచి అనేది మాత్రం ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను అవి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకొని అయినా చేయాలి యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్. అంత ఈజీ ఏం కాదు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే మీకు కూడా కొంచెం నచ్చుతుంది, ఐ మీన్ ఎలాంటి కంటెంట్ అనేది మనకి రీచ్ అనేది వస్తుంది అనేది కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంతే అండి. ఇంకా మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్.